అందరికీ నమస్కారం అండి. నేను వేసుకున్నాను కదా ఇప్పుడు ఈ నెక్లెస్, అది ఎంత అనుకున్నారు? 23 గ్రాములు ఉందంట అండి. 4,12,000 దాకా అవుతుందంట. 23 గ్రాములు అంటే ఎంత అండి? 3/8 24 అంటే 3 కాసులు. 3 కాసుల కంటే గ్రాము తక్కువ ఉంది. 4,12,000 అవుతుందంట అండి అది. కానీ చాలా బాగుంది. అయితే నేను నా దగ్గర పాత చిన్నది పోగులు ఉంటే తీసుకొచ్చానండి. అది అంత బాగుండేవి కాదు. చాలా ఇష్టపడి చేయించుకున్నాను అండి ఒకప్పుడు వీటిని, 10 సంవత్సరాల క్రితం. కానీ అది ఏంటో అంత బాగుండు. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లోనే 5-6 స్టోన్స్ ఉన్నాయండి. 5-6 స్టోన్స్ ఉన్నాయి. నేను 22 క్యారెట్లని డబ్బులు ఇచ్చి చేయించుకుంటే అప్పట్లో నాకు తెలిసి 3,600 దాకా ఉన్నట్టుందండి కాసు. నేను తరుగు మజూరి అన్నీ వేస్తే నాకు అయిందండి, ఒక దగ్గర 2,000 దాకా అయినట్టున్నాయి. అయితే ఇప్పుడు అది కాకుండా శీలలేమో రోల్డ్ గోల్డ్ అండి. శీలలు కాకుండా పోగులు మాత్రం గోల్డ్ పెట్టుకునేవాళ్ళం. అందరూ కాదులేండి, కొంతమంది ఎక్కువగా శీలలేమో రోల్డ్ గోల్డ్ పెట్టుకునేవాళ్ళం. మేమైతే అట్ట చేసుకునేవాళ్ళం అండి. ఎదర పోగేమో బంగారం అన్నమాట. అయితే ఇది బాగుంటలేదులే అని తీసేస్తుంటే అది ఎంత తిరగొచ్చింది అనుకున్నారు? 4 చిన్నాలు అంటే 4 గ్రాములకి 1.71 వచ్చిందండి ప్యూరిటీ మొత్తం. ఆ రాళ్ళు తీసేసి ఆ తర్వాత ఆ ప్యూరిటీ మొత్తం కరిగించి దానిలో వేస్టేజ్ అంతా తీసేస్తే ప్యూరిటీ 1.71 వచ్చిందంటండి. చూడండి ఎంత మోసంగా చేశారు. ఇప్పుడు అది కాకుండా ఎన్ని క్యారెట్స్, 22 క్యారెట్స్ అని చేపిస్తే అక్కడ వచ్చేసి నాకు 18 క్యారెట్లు కూడా లేదండి. అంత దారుణంగా ఉందన్నమాట. అందుకే అంత షైనింగ్ ఉండేవి కాదు. అట్లా మోసాలు ఎక్కువ జరుగుతూ ఉండేయండి. తెలిసిన చోట చేయించుకుని, తెలిసిన చోట మన తెలిసిన వాళ్ళే కదా, ఎప్పటి నుంచో చేస్తున్నారు అని చెప్పేసి నమ్మకం తెస్తే అలా చేస్తారు. అందరూ చేయరు, కొంతమంది చేస్తారు. అట్లా చేయించిన అటువంటి పనిముట్టండి ఇది, ఈ చెవులయ్యి. అందుకనే తీసేస్తున్నాము. తీసేస్తే 1.7 వచ్చింది 4 గ్రాములకి. కనీసం 2 గ్రాములు కూడా రాలేదండి, అంత దారుణంగా వచ్చిందనమాట. అయితే ఈ విధంగా చేస్తున్నారండి. మొత్తం ఫస్ట్ ఏమో రాళ్ళన్నీ ఓడగొట్టేశారు. తర్వాత తీసుకొచ్చి ఇలా విడివిడిగా వేయించారండి. విడివిడిగా వేస్తే ఒక పోగుకేమో 6,400 దాకా వచ్చిందండి. ఒక పోగుకేమో 8,300 అలా వచ్చింది. ఎందుకంత వేరియేషన్ వచ్చింది కూడా నాకు అర్థం కాలేదండి. అయితే ఈ విధంగా తీస్తున్నాం. ఇప్పుడు లోకల్ షాపుల్లో అంతకుముందు చేయించుకునేవాళ్ళం, లోకల్ షాపుల్లోనే కొనుక్కునేవాళ్ళం. ఎక్కువ పెద్ద షాపులు ఉండేవి కాదు, పెద్ద షాపులకి వెళ్ళేవాళ్ళం కాదు. ఇప్పుడు అందరూ కూడా పెద్ద షాపులకే జనాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే లోకల్ షాపుల్లో అంత ప్యూరిటీ బాగుంటలేదు. పెద్ద షాపుల్లో అయితే మనకి ఇంకా మోసం చేయడానికి అవకాశం ఉండదు అనేటువంటి ఇంప్రెషన్తో వెళ్తున్నారండి. నేను కూడా అలాగే వెళ్తున్నాను. అయితే ఈ లోకల్ షాపుల్లో మేము అంతకుముందు చేసినవన్నీ చెప్పింది ఒకటి, మనకి ప్యూరిటీ 22 క్యారెట్లకే తీసుకున్నారు. తీరా వచ్చేసి అన్నీ 18, 19, 20 లోపే వచ్చినాయండి. అందుకనే నేను కూడా ఇప్పుడు ఇంకా లోకల్లో అలాంటివి తీసుకోకుండా పెద్ద షాపులకే తీసుకుంటున్నామండి. పెద్ద షాపుల్లో కూడా మనకేం ఊరికి ఎవరు కానీ అన్నీ వేస్తారు. జిఎస్టీలు, తరుగులు, మజూరులు అన్నీ వేస్తారు. అయితే ఏంటంటే మనకి ఐటెం బాగుంటుంది, వస్తువు అనేది చాలా బాగుంటుంది, చాలా చక్కగా స్వచ్ఛతగా కనిపిస్తుంది అన్నమాట. ఈ మనకి లోకల్ షాపుల్లో అయితే నాకు తెలిసింది, మేము వాడింది ఫస్ట్ బాగానే ఉండేవి, తర్వాత వాడిన కొద్దీ అటు మెరుపు అనేది చాలా వరకు తగ్గేది. ఆ విధంగా నేను తీస్తున్నానండి, తీసేసాను. ఈ విధంగా మనకి డబ్బులు అయితే ఇవ్వరండి. డబ్బులు ఇవ్వకుండా వస్తువు కానీ లేదంటే మనం అక్కడ స్టోర్ చేసి పెట్టుకోవడం కానీ అలాంటివి చేస్తారు. ఇంకా కొన్ని వస్తువులు చూస్తున్నాను. తర్వాత స్కీములు కూడా కట్టిస్తున్నారండి. స్కీములు చాలామంది తీసుకుంటున్నారు. స్కీములు కట్టిన వాళ్ళకి గిఫ్ట్స్ అని కూడా ఇస్తున్నారు. అంటే స్కీములు అంటే 11 నెలల స్కీమ్ కడితే మనకి తరుగులు, మజూరీలు అవి కొంత
పర్సంటేజ్ అనేది డిస్కౌంట్ వస్తుందండి. ఇదిగండి స్కీములు కట్టిన వాళ్ళకి 4,000, 3,000 కట్టిన వాళ్ళకి, 1,000 రూపాయలు కట్టిన వాళ్ళకి రకరకాల ఐటమ్స్ అన్నీ గిఫ్ట్గా ఇస్తున్నారండి. ఇదంతా